జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే అండి. రంగారు, కొంతమంది వైఫ్లు చాలా బాధపడుతూ ఉంటారండి. ఏంటంటే, మా హస్బెండ్ నాతో ఎక్కువ మాట్లాడరు, నాతో తప్ప అందరితో బాగా మాట్లాడుతూ ఉంటారు, నాతో తప్ప అందరితో నవ్వుతూ ఉంటారు, నన్ను మాత్రం ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి బాధ, అది పాపం ఎవరికన్నా కొంతమంది చెప్పుకోవాలన్నా చెప్పుకోలేరు, కానీ వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉంటారు. అలాంటి వైఫ్లకు మీరు ఏం చెప్తారు? జనరలీ ఇది ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, వెన్ హస్బెండ్ వైఫ్ని ఎప్పుడైతే గ్రాంటెడ్గా తీసుకుంటారు చూడండి, దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అలాంటి కేసెస్లో ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. లైక్ ఏంటంటే, వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళ వ్యూస్కి రెస్పెక్ట్ ఉండదు, అసలు వాళ్ళకే రెస్పెక్ట్ ఉండదు చెప్పాలంటే. సో ఇలా రెస్పెక్ట్ లేకుండా యూనో నలుగురు ముందు మాట్లాడినప్పుడు చులకన చేసుకుంటూ మాట్లాడటము, లేకపోతే అందరితోటి సరదాగా ఉన్న మనిషి నా దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, తరచూ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే, వైఫ్ జనరలీ కొందరు ఏంటంటే క్వశ్చన్ చేస్తారు, ఎందుకు అలా ఉన్నావు నువ్వు ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. కొందరు ఏంటంటే సైలెంట్గా ఉంటారు అనమాట. లైక్ ఇంక ఇది ఇంతేలే, నా జీవితం ఇంతే అని సైలెంట్గా ఉంటారు. సో బేసిక్గా క్వశ్చన్ చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళు అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు నన్ను అడిగేది ఏంటి అని అగ్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సో బేసిక్గా ఇలాంటి వాటికి బెస్ట్ సొల్యూషన్ ఏంటిది అని అంటే, క్వశ్చన్ చేయకుండా ఆస్క్. అంటే నువ్వు నలుగురితో సరదాగా ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసరికి కొంచెం మీద నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే నేనేమైనా చేంజ్ చేసుకోవాలా అని అడిగారు అనుకోండి, ఆ అప్రోచ్లో వచ్చారనుకోండి, అప్పుడేంటంటే అది కొంచెం సాఫ్ట్ అండ్ సాలిడ్ అప్రోచ్ అనమాట చెప్పాలంటే. సో అప్పుడేంటంటే అగ్రెసివ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వెందుకు అలా ఉన్నావు, నీ తప్పు అని అనట్లేదు నేను. అరే నువ్వు నా దగ్గర ఏమైనా మార్చుకోవాలా, నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు కొంచెం కమ్యూనికేట్ అవ్వవు సరిగ్గా, లేకపోతే ఓపెన్ అప్ అవ్వవు, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, లేకపోతే నా సైడ్ ఏమైనా మార్చుకోవాలంటే చెప్పు, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను అనేసి మీరు పాజిటివ్గా ఒక వ్యూని తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే కనుక చెప్తారు వాళ్ళు. లైక్ నేను మాట్లాడదాం అనుకుంటాను, కానీ మాట్లాడిన ప్రతిసారి నువ్వు అరుస్తావు, ఇట్లా ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, దే విల్ ఓపెన్ అప్. ఇష్యూ ఏం లేదనుకోండి, అట్లీస్ట్ దే విల్ రియలైజ్. కొన్నిసార్లు ఏంటంటే కొందరు హస్బెండ్స్ కి తెలియని కూడా తెలియదు, ఏంటి బయట వాళ్ళతో ఎంత సరదాగా ఉంటారు, బట్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి నేను సరదాగా లేను అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, మోస్ట్ పీపుల్స్ యాటిట్యూడ్ ఏంటంటే, బయట వాళ్ళని ఇంప్రెస్ చేద్దాము, బయట వాళ్ళు అని బయట వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఏదైతే ఉంటుందో చూడండి, మన వాళ్ళు అనేసరికి ఆ ప్రయారిటీ రాదు. ఇప్పుడు చూడండి, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇంట్లోకి ఇచ్చుకుంటామా అంటే ఇయ్యం మనం. సో అలా బయట వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళతో సరదాగా మాట్లాడి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అనే థాట్ ఉంటది కాబట్టి వాళ్ళతోటి అలా మాట్లాడుతూ ఉంటారు. బాగున్నారా అని మంచిగా మాట్లాడడం, 4 మంచి మాటలు చెప్పడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, బయట వాళ్ళతోటి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడానికి. బట్ అదే ఇంప్రెషన్ వైఫ్ దగ్గర కూడా ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియదు, ఆర్ అసలు గ్రహించలేదు బేసిక్ గా వాళ్ళు. సో వైఫ్ కూడా ఇంపార్టెంట్. అలాంటి ఎఫర్ట్స్ ఏదైతే మీరు బయట పెడుతున్నారో, వైఫ్ దగ్గర కూడా అదే ఎఫర్ట్ పెట్టారనుకోండి, మీరేం నటించాల్సిన అవసరం లేదు. లైక్ పుట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. బయట వాళ్ళకి ఇచ్చిన ఎఫర్టే మీరు వైఫ్ దగ్గర కూడా ఇచ్చినప్పుడు షీ విల్ బి వెరీ హ్యాపీ. సో వైఫ్స్ ఏంటంటే ఇది కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కమ్యూనికేట్ చేయకుండా నా జీవితం ఇంతే అనంటే మీ జీవితం అలాగే ఉంటుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అలా కాకుండా నేను మార్చుకుంటాను, ఒకసారి కమ్యూనికేట్ చేసి ఏంటి ప్రాబ్లము, లేదా నేను అలా ఫీల్ అవుతున్నాను అన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవచ్చు, కాబట్టి ఒకసారి తెలియజేస్తాను అని చెప్పి కమ్యూనికేట్ చేసుకొని సాఫ్ట్ గా దీని గురించి కనుక మీరు డిస్కషన్ చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అవతల పక్క నుంచి. అప్పటికీ రావట్లేదు, లైక్ మీరు ఎంత మాట్లాడినా అవ్వట్లేదు అని అంటే, యూ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ యూనో ఒక రియాలిటీ కూడా చూపించచ్చు వాళ్ళకి. లైక్ యునో నువ్వు మీ అక్కతో మాట్లాడినప్పుడు, మీ అమ్మతో మాట్లాడినప్పుడు, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు, నువ్వు ఇంత సరదాగా ఉంటున్నావు కదా, నువ్వు ఇంత సరదాగా ఉన్నప్పుడు చాలా బాగుంటావు, నేను కూడా నిన్ను ఎప్పటికీ అలా చూడాలనుకుంటాను అని ఈ అప్రోచ్ స్టార్ట్ చేశారనుకోండి మీరు. లైక్ వేరే మీరు ఇలా ఉన్నప్పుడు ఇలా బాగుంటారు, నవ్వుతూ ఉంటారు, మీరు నవ్వుతూ ఉంటే బాగుంటది అనేసి ఇలాంటి అప్రోచ్ స్టార్ట్ చేశారనుకోండి, దే విల్ స్టార్ట్ యునో కన్సిడరింగ్ దాట్ అనమాట. సో మీతో కూడా అలా ఉండడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో దిస్ ఈస్ అనదర్ అప్రోచ్ వేరెన్ ఆ కంపారిజన్ చూపించి మీరు అలా వాళ్ళతో నవ్వుతూ ఉంటే బాగుంటుంది, సో నాతో ఉన్నప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పారనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా సరదాగా ఉంటారు. సో ఈ అప్రోచెస్ ట్రై చేస్తే మార్పు అనేది వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అండి. కొంతమంది ఏంటంటే ఇంకా ఈ ప్రాబ్లమ్ ని ఇంట్లో అమ్మ వాళ్ళకి కాల్ చేసి, అఫ్ కోర్స్ అంటే ఇంకా మితిమీరితే మనం చెప్పాలి, కానీ కొందరు చిన్న చిన్న వాటికి ఇక కాల్ చేసుకుని అది ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయేమో. రైట్. యా. సో అది చిన్న చిన్న ఎప్పుడైనా సరే చిన్న చిన్న గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే ఉండాలి తప్ప అది ఈవెన్ తల్లిదండ్రుల దాకా కూడా పోకూడదు.
సో మీ ఇద్దరికి ఇష్యూ ఉంది, చిన్న చిన్నవి మీరు సాల్వ్ చేసుకొని అక్కడికి అయిపోయేసి వెళ్తాను. అంతేగాని ప్రతి చిన్న దానికి నేను మా పేరెంట్స్ కి కాల్ చేసి వాడు అట్లా అంటున్నాడు వీడు ఇట్లా అంటున్నాడు అని చెప్పి, అయితే ఆమె అట్లా అంటుంది ఇట్లా అంటుంది అని చెప్పి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీ ఇంప్రెషన్ మీరే, ఇప్పుడు రేపు పొద్దున మీరిద్దరు బాగానే ఉంటారు కానీ అల్లుడికి రావాల్సిన రెస్పెక్ట్ అల్లుడికి రాదు, కోడలికి రావాల్సిన రెస్పెక్ట్ కోడలికి రాదు. బికాస్ ఇవన్నీ చిన్న చిన్న కూడా మీరు చెప్పేస్తున్నారు కాబట్టి మీ పేరెంట్స్ కి. సో అలా కాకుండా ఏదన్నా ఇష్యూ అగ్రివేట్ అయితే మీరు తీసుకెళ్లొచ్చు పెద్దవాళ్ళ దగ్గరికి, కానీ చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర మరి ప్రతి దానికి వాళ్ళతో మాట్లాడి అని చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది నేను ఇందాక ఫస్ట్ లో అన్నట్టు రామ్ గారు, కొంతమంది అవమానిస్తూ ఉంటారు కానీ పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా ఇప్పుడు కోపడ్డం వేరు ఇంకేదన్నా వేరు, కానీ ఇన్సల్టింగ్ అనేది నిజంగా తీసుకోవడం చాలా కష్టం. అది ఎలా పాపం వాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలి, ఇన్సల్ట్ చేస్తున్నారు ఒక హస్బెండ్ ఒకరి ముందర అంటే అది చాలా అసలు జీర్ణించుకోలేని విషయం. అయితే ఇక్కడ మీరు స్మార్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ హస్బెండ్ మిమ్మల్ని ఇలా చేస్తున్నారు అని అంటే మీరు ఇమోషనల్ గా ఉన్నారు అని అంటే మీరు బాధపడతారు. మీరు ఇమోషనల్ గా కాకుండా మీరు స్మార్ట్ గా ఉన్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ని మీరు మొత్తం టర్న్ అవుట్ చేసేయచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరి ముందు ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, లైక్ సపోజ్ ఏ డెకరేషన్ చేద్దాము ఏంటి అని, వైఫ్ ఏదో సజెషన్ ఇచ్చింది, సజెషన్ ఇవ్వగానే నీకు అసలు టేస్ట్ లేదు పో అనేసి అన్నారనుకోండి, నువ్వు అక్కడ బాధపడి సైలెంట్ అయిపోయి బాధపడే కంటే కూడా నేను కూడా నీ సెలెక్షన్ కదా అని ఒక చిన్న పని చేసేసారు అనుకోండి, రైట్? సో ఆర్ నువ్వు కూడా నా సెలెక్షనే కదా అని చెప్పాను. ఇప్పుడు వాడేమన్నాడు, నీ సెలెక్షన్ బాగోదు అనేసి అన్నాడు. నిన్ను సెలెక్ట్ అవును నువ్వు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను కదా అనేసి ఒక చిన్న పంచ్ చేశారనుకోండి, అక్కడే అలాంటి పంచులు లేదా నలుగురు ముందు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడాలంటే ఆలోచిస్తారు వాళ్ళు, రైట్? సో అలా ఏంటంటే చిన్న చిన్న వాటికి అది మీరు అగ్రెసివ్ గా అట్లెట్లా అంటావు నువ్వు నన్ను అని కోపడాల్సిన అవసరం లేదు. సరదాగానే అతను అన్నాడు కదా తప్పులేదు, మీరంటే కూడా తప్పులేదు, సరదాగానే అనేసేయండి. అలా సరదాగా అనేసారు అనుకోండి ఇంకోసారి అనడానికి ఆలోచిస్తారు అనమాట వాళ్ళు. సో ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషలీ హస్బెండ్స్ ఇలా చేస్తున్నారు అని అంటే మీరు అగ్రెసివ్ అయిపోయి గొడవ పెట్టేసుకొని ఇవన్నీ కాదు, మీరు స్మార్ట్ గా ఉండండి. మీకు రివర్స్ పంచ్ చేశారు అక్కడే అని అంటే ఖచ్చితంగా అలాంటివి తగ్గుతాయి. మేబీ ఒకసారి అందరి ముందు నువ్వు అలా ఎలా అంటావు అనేసి వస్తుండొచ్చు డిస్కషన్, మరి వాళ్ళందరి ముందే కదా నువ్వు నన్ను అన్నావు అనే ఒక లాజిక్ తీసారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నలుగురు ముందు ఇది చేయకూడదు అనేసి. సో ఇలా ఏంటంటే మీరు స్మార్ట్ గా ఉండండి, అప్పుడు ఈ డిస్రెస్పెక్టింగ్ అనేది తగ్గుతుంది. సూపర్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.